రోమపత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 32 వరకు ఒక థర్డ్ మెయిన్ సెక్షన్గా ఉంది మనకి. దీంట్లో మనం చూస్తే మనకి ప్రాముఖ్యంగా ప్రధానంగా మనకి మేజర్గా కనపడే థీమ్ ఏంటంటే హ్యూమన్ సిన్ఫుల్నెస్, మనిషి పాపం. ఇంకా చెప్పాలంటే ఒక రకమైనటువంటి శృంఖలత్వం, మనిషి పాపం యొక్క పరాకాష్ట. దానికి ప్రతిస్పందనగా దేవుని పరిశుద్ధమైన ఉగ్రత. సో యూ కెన్ ఎంటైటిల్ దిస్ ప్యాసేజ్ యాజ్ హ్యూమన్ సిన్ఫుల్నెస్ అండ్ గాడ్స్ హోలీ wrath. సో యూ కెన్ ఎంటైటిల్ దట్ లైక్ దట్. ఆ విధంగా మనం టైటిల్ పెట్టుకోవచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ అ హ్యూమన్ wretchedness and God's righteous response. మనిషి పాప విశృంఖలత్వం, లైసెన్షియస్ అంటాం ఇంగ్లీష్లో. పాప విశృంఖలత, పాపం పరాకాష్ఠకి చేరిపోవడం, ఇక సిగ్గు ఎగ్గు లేకుండా పాపం చేయడం, విచ్చలవిడితనం. దానికి దేవుడు, ఒక పరిశుద్ధమైన దేవుని యొక్క రెస్పాన్సే ఆయన ఉగ్రత. అది మనకి ప్రధానంగా ఈ ప్యాసేజ్లో కనపడుతుంది. నిజానికి ఇక్కడి నుంచి మనము రోమాపత్రిక 3వ అధ్యాయం దాకా కలిపి చదవాలి. చదివితే మనకి దాదాపు 3వ అధ్యాయం 20వ వచనం దాకా కలిపి చదివితే మనకి ఈ మొత్తం అంటే టోటల్గా ఏం చెప్పబోతున్నాడో పౌలు మనకు అర్థమవుతుంది. పౌలు చెప్పదలిచింది ఏమిటంటే, అంటే మనం ముందుగానే చూసాం, ఈ పత్రిక అంతా కూడా ఒక రకంగా ఎక్స్పోజిషన్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి సువార్తను ఆయన విపులీకరిస్తూ ఉన్నాడు అన్నది మనకు అర్థం అవుతుంది. సో సువార్తను విపులీకరించక ముందు మనం ముందుగానే చెప్పుకున్నట్టు, సువార్త ఖచ్చితంగా పాపాన్ని అడ్రస్ చేస్తుంది. సువార్త ఖచ్చితంగా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తుంది. ఈ రెండు పనులు ఖచ్చితంగా సువార్త చేస్తుంది. కాబట్టి సువార్తను పారాయణం చేస్తూ విపులీకరిస్తూ ఆయన ఎక్స్పోజిషన్ ఆఫ్ ద గాస్పెల్లో పార్ట్ ఆఫ్ దట్ ఫౌండేషన్స్ వేసుకుంటున్నాడు ఆయన. మనం ముందుగానే చూసాం, ఇది విశ్వాసులకే రాశాడు. సువార్త లోతుపాతులు, దాని విస్తృతార్థం, బ్రాడర్ సెన్స్ వాళ్ళకి అర్థం కావాలని మనం ముందుగా చూసాం. సువార్త కేవలం మారు మనసు పొందడానికి, ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడానికి మాత్రమే కాదు, అతను రక్షణలోకి నడిపించబడిన తర్వాత, అతను క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రైస్తవ జీవితం అంతటికీ ఆజన్మాంతం అతను సువార్త యొక్క సందేశానికి కట్టుబడి జీవిస్తాడు. సువార్తకు విధేయుడవుతాడు. సువార్త సందేశానికి లేక సువార్తకు కేంద్ర బిందువైన క్రీస్తుకు విధేయుడవుతాడు, కట్టుబడి ఉంటాడు. సో అది టోటల్గా. సో సువార్త కేవలం ఒక క్రీస్తు ఔన్నత్యాన్ని, మానవ పాప తత్వాన్ని, నీచత్వాన్ని మాత్రమే ప్రకటించదు. సువార్త విధేయతను కోరుతుంది. సువార్త శిష్యరికాన్ని కూడా, క్రీస్తులోని లేదా క్రీస్తుతో ఉన్నటువంటి ఆ శిష్యాన్ని కూడా అది తనలో కలుపుకుంటుంది, అంతర్భాగంగా ఉంటుంది సువార్త సందేశంలో అన్నది మనం ముందుగానే చూసాం. కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు యాక్చువల్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు ఆయన. ఇప్పుడు దాకా దాదాపు ఆయన ఉపోద్ఘాతం అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్ సబ్జెక్ట్లోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, రోమీలకు రాస్తున్నాడు ఆయన. అంటే రోమ్లో నగరంలో ఉన్న క్రీస్తు వారి సంఘానికి రాస్తున్నాడు ఆయన, దేవుని సంఘానికి రాస్తున్నాడు ఆయన. రాస్తున్నప్పుడు ఆ రోమ్ నగరంలో ఉన్నటువంటి సంఘంలో ఈయన గ్రహీతలు లేకపోతే ఈయన పాఠకులు, ఈ ఉత్తరం చదవబోయే వాళ్ళు, ఎవరికి ఈ ఉత్తరం చదివి వినిపించబోతున్నారో లేకపోతే ఎవరు ఈ ఉత్తరాన్ని రిసీవ్ చేసుకోబోతున్నారో వాళ్ళు చాలా ప్రాముఖ్యం ఇక్కడ మనకి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈయన రాస్తున్నాడు. కనుక మనం ఈ పత్రిక అంతా చదివేటప్పుడు పౌలు రాసిన సందర్భం, పౌలు ఉద్దేశం, ఆనాటి చారిత్రక స్థితిగతులు, తర్వాత ముఖ్యంగా ఎవరికి రాస్తున్నాడో వాళ్ళ పరిస్థితులు, వాళ్ళెవరు అనేది కూడా మనం ఎప్పుడు మర్చిపోకుండా ఈ పారాయణం చేయాలి. ఎక్స్పోజిషన్ అనేది ఎప్పుడు కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు మనం బ్యాక్డ్రాప్లో మన మైండ్లో పెట్టుకోవాలి. రోమ్ నగరంలోని దేవుని సంఘంలో
రోమియులు, రోమన్ కాన్వర్ట్ క్రిస్టియన్స్ ఉన్నారు, జూయిష్ కాన్వర్ట్స్ ఉన్నారు, ఇతరత్ర అంటే గ్రీక్, హెల్లెనిస్టిక్, ఈ రకరకాల జాతుల నుంచి వచ్చిన వాళ్ళు, భాషలు మాట్లాడేవాళ్ళు, వీళ్ళు కూడా రోమ్ నగరంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నారు. నేను మీకు ముందుగానే చెప్పాను, రోమ్ నగరానికి ఉన్నటువంటి స్పెషాలిటీ, ఇట్స్ అ కాస్మోపాలిటన్ సిటీ. కాబట్టి కాస్మో అంటే విశ్వము, పొలిటన్ అంటే పోల్ అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాని అర్థం, మూల అర్థం ఏమిటంటే పోలీస్ అనే మాట కూడా అందులోంచి వచ్చింది, పాలిటిక్స్ అనే మాట కూడా అందులోంచి వచ్చింది, పొలిటీ అనే మాట అందులోంచి వచ్చింది, ప్రజలు అని అర్థం అనమాట. సో విశ్వజనీనమైనది, లేకపోతే అంటే ప్రజకు సంబంధించినటువంటి నగరం అన్నమాట. అంటే ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన నానా జాతుల వారు, నానా సంస్కృతుల నుంచి, మత విశ్వాసాల నుంచి వచ్చిన వారు అక్కడ జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి క్రైస్తవులు అయ్యారు. కాబట్టి సహజంగానే రోమ్ నగరంలో ఉన్నటువంటి సంఘము విశ్వాసులు కూడా కేవలం రోమియోలు ఉండరు. రోమియోలకు రాసిన పత్రిక అని రాసినప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళు రోమ్ నగరంలో ఉన్నారు కాబట్టి రోమియోలు అనే మాట వచ్చిందంతే. బట్ దే ఆర్ నాట్ ప్యూర్లీ రోమన్స్. దేర్ వర్ గ్రీక్స్, దేర్ వర్ హెల్లెనిస్ అండ్ దేర్ వర్ జూస్. చాలా మంది రకాల వాళ్ళు ఉన్నారు. కనుక ఈ 18 నుంచి ఆయన 3వ అధ్యాయం దాకా చెప్పేది ఏమిటంటే, మీరెవరైనా సరే, 2 భాగాలు చేశాడు మనుషుల్ని, యూదులు, యూదేతరులు. వాళ్ళని అన్యులు అన్నారు. అన్యం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఇతరులు, మన వారు కాని వారు, ఇతరులు. మనం ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇతరులు లోనికి రాకూడదు అని ఉంటుంది. ఒక హోటల్కి వెళ్తే వంటగది మీద రాసి ఉంటుంది ఇతరులు లోనికి రాకూడదు అని. ఇట్లా మనకి ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇతరులు అంటే ఎవరు? అక్కడ పనిచేసేవారు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇతరులే. ఆ హోటల్కి వచ్చి భోజనం చేసి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇతరులే. ఆ పోస్ట్ ఆఫీస్లో పనిచేసేవారు తప్ప వచ్చే వాళ్ళందరూ కూడా ఇతరులే. సో ఈ ఇతరులు అనే మాటకి మరొక గ్రాంధిక పదం ఏంటంటే అన్యులు అనేది. కాబట్టి ఇక్కడ యూదులు దగ్గర నుంచి మొదలవుతోంది కాబట్టి యూదులు కాని వాళ్ళందరినీ ఇతరులు అంటున్నాడు, అన్యులు అంటున్నాడు, జెంటైల్స్ అనే మాట వాడుతున్నాడు. సో ఈయన చెప్పదలిసింది ఏంటంటే, మొదట జెంటైల్స్ గురించి మాట్లాడాడు, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషుల గురించి ఇన్ జనరల్ మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కూడా అన్యులు, యూదేతరులు. ఆ తర్వాత యూదుల దగ్గరికి వచ్చాడు. వీళ్ళందరి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యూదులు అనుకోవచ్చు, మేము చాలా స్పెషల్ అనుకోవచ్చు. మీరేం స్పెషల్ కాదు, మీరు కూడా పాపులే అని చెప్పడానికి. అందుకని రోమా 3:23 దగ్గరికి వచ్చేటప్పటికి ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదంటే ఏమిటి? ఇక్కడ యూదులని కానీ, ఇతరులని కానీ, యూదులని కానీ, అన్యులని కానీ, లేక యూదులని కానీ, రోమియులని కానీ, గ్రీకులని కానీ, హెల్లెనీయులని కానీ, ఇక్కడ భేదం లేదు. మనిషి అన్నవాడు పాపానికి దాసుడు, కాబట్టి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నాడు అన్నది ఆయన చెప్పదలిచాడు. ఆ తర్వాత క్రీస్తును ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. క్రీస్తులో ఆ పాపం తెచ్చిపెట్టిన సమస్యకి పరిష్కారం ఏమిటి అనేది ఆయన ఇంట్రడ్యూస్ చేసి, ఆ క్రీస్తులోకి వచ్చిన వారు ఎలా జీవించాలన్నది, ఎలాంటి స్ట్రగుల్ గుండా వెళ్తారన్నది ఆయన 12వ అధ్యాయం నుంచి చెప్తాడు, ఎలా జీవించాలని. దీనికి ముందు దేవుని ప్రణాళిక ఏమిటి, క్రీస్తులోకి వచ్చిన వారికి దొరికిన భాగ్యం ఏమిటి సిలువలో, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. సో ఇది సీక్వెన్స్ అన్నమాట. కనుక ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆయన మెయిన్ మెసేజ్ స్టార్ట్ అయిన మొదటి సెక్షన్లో ఉన్నాము. అంటే రోమాపత్రికకి ఇది మొదటి సెక్షన్ కాదు, ఆయన అసలైన సందేశాల్లోకి దిగుతున్నారు ఆయన పౌలు. ఆ పౌలు దిగుతున్నప్పుడు ఆ మొదటి భాగాన్ని మనం ఇప్పుడు చదవబోతాం. దీంట్లో మళ్ళీ మనకి ప్రధానంగా 2 సబ్ సెక్షన్స్ కనపడతాయి. మొదటిది దేవుణ్ణి ప్రజలు కావాలని తిరస్కరించడం, సృష్టికర్త అయిన దేవుణ్ణి, అసలు దేవుణ్ణి మానవాళి కావాలని తిరస్కరించడం, మానవుడి తిరస్కారం, అది మనకి కనపడుతుంది. సెకండ్ పార్ట్లో దేవుని తీర్పు. సో ఈ 2 సబ్ సెక్షన్స్కి కూడా మనం అలాంటి ఇది పెట్టుకో, ద డెలిబరేట్ రిజెక్షన్ ఆఫ్ మెన్, లేకపోతే రిజెక్షన్ ఆఫ్ గాడ్ బై మెన్. మానవులు దేవుణ్ణి తిరస్కరించడం మొదటి సబ్ సెక్షన్ అయితే, సెకండ్ సబ్ సెక్షన్ ఆ తిరస్కారానికి బదులుగా
ప్రతిగా దేవుడు వారిని కూడా తిరస్కరించడం, వారికి తీర్పునివ్వడం అన్నది మనకి ప్రధానంగా కనపడుతుంది. సో మొదటి సెక్షన్లో, సబ్ సెక్షన్లో మనము 1:18 నుంచి 32 వరకు చదివితే, మొదటి సబ్ సెక్షన్లో మనకు కనపడేది ఏమిటంటే, మానవులు ఏ విధంగా దేవుణ్ణి తిరస్కరించారు, దాని పర్యవసానాలంటే కాన్సిక్వెన్సెస్, తత్ఫలితంగా కలిగినటువంటి పర్యవసానాలు అనమాట, అంటే ఫలితాలు అనమాట, తదనుగుణంగా వచ్చే ఫలితాలు ఏమిటి అన్నది మనం సెకండ్ సబ్ సెక్షన్లో 32 వరకు చదువుతాం. ఇది ఓవరాల్ పిక్చర్ ఈ సెక్షన్కి సంబంధించి, ఈ థర్డ్ మెయిన్ సెక్షన్కి సంబంధించి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 24 నుంచి, అంటే ఈ హేతువు చేత, అంటే అక్కడ నుంచి కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు స్టార్ట్ అవుతాయి దాదాపుగా. కాబట్టి 18 నుంచి 23 వరకు చదవం. దుర్నీతి చేత అక్కడ నుంచి. దుర్నీతి చేత సత్యంను అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచ ఆయన లక్షణంగా దేవత్వమును జగత్ మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చాలు. నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతున్నాను, వినండి. From 18 onwards, for the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men who by their unrighteousness suppress the truth. Verse 19, for what can be known about God is plain to them, because God has shown it to them. For his invisible attributes, namely his eternal power and divine nature, have been clearly perceived ever since the creation of the world in the things that have been made, so they are without excuse. Verse 21, for although they knew God, they did not honor him as God or give thanks to him, but they became futile in their thinking, and their foolish hearts were darkened. Verse 22, claiming to be wise, they became fools and exchanged the glory of the immortal God for images resembling mortal man and birds and animals and creeping things. So ఇది ఫస్ట్ పార్ట్. మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే, ఇక్కడ మనిషి దేవుడెవరో ఎరిగి కావాలని ఆయనను తిరస్కరించాడు, తృణీకరించాడు. నువ్వు నాకొద్దు పో అన్నాడు. అది పౌలు చెప్పదలిచింది ఇక్కడ. ఈరోజు మనుషులు చాలామంది, అంటే అన్య జనాంగం గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న జనం అంతటి గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. యూదులకు వాక్యం ఉంది, అంటే రెవల్యూషన్, ప్రత్యక్షత ఉంది. మరి వాళ్ళకి లేదు అనే ప్రశ్న వస్తుంది. యూదులకైతే అబ్రహామును పిలిచాడు, తర్వాత అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు, ఆ తర్వాత యాకోబుతో మాట్లాడాడు దేవుడు. సో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు పితరులతోటి, తర్వాత ప్రవక్తల్ని పంపించాడు, మోషేని పంపించాడు, మాట్లాడాడు. మరి అన్యులకు ఆ భాగ్యం లేదు కదా అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి రోమ్ దేవుని సంఘంలో, రోమ్ సంఘంలో అనేక మంది అన్యులు ఉన్నారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అన్య కాన్వర్ట్స్, జెంటైల్ కాన్వర్ట్స్ ఎక్కువ, అక్కడ జూయిష్ కాన్వర్ట్స్ తక్కువ. మొత్తం మీద అందరూ ఉన్నప్పటికీ కూడా అన్య జనాంగం నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి సహజంగానే ప్రశ్న ఉత్పన్నమవుతుంది, మరి మాకెవ్వరికి కూడా
వాక్యం లేదు కదా, మాకు లేఖనాలు లేవు కదా, మాకెవరికి ప్రవక్తలను పంపించలేదు కదా, మా పితరులతో మాట్లాడలేదు కదా, మరి మమ్మల్ని ఎలా తప్పు పడతాడు దేవుడు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి అక్కడ ఆరంభిస్తున్నాడు అనమాట ఆయన. ఆరంభించి ఏమంటున్నాడు? విశ్వజనీనంగా మనం మాట్లాడుకుంటే, విశ్వవ్యాప్తంగా ఒక సత్యం ఏమిటంటే, దేవుడెవరో తెలియక విగ్రహాలు పెట్టుకోలేదు. విగ్రహాల హిస్టరీ ఏమిటంటే, విగ్రహారాధన హిస్టరీ ఏమిటంటే, లేక మానవులు కల్పించుకున్న ఈ మతాల చరిత్ర ఏమిటి, వీటి మూలం ఏమిటి అని అంటే, దేవుడెవరో తెలియక పెట్టిన విగ్రహాలు కాదు. తర్వాత పెట్టుకొని ఉండొచ్చు అలాగా, బట్ ఒరిజినల్లీ ఇట్ వాజ్ నాట్ స్టార్టెడ్ దట్ వే. ఇట్ వాజ్ ఎ డెలిబరేట్ రిజెక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, రిజెక్షన్ ఆఫ్ గాడ్ బై హ్యూమన్ బీయింగ్స్. మనిషి దేవుణ్ణి కావాలని తిరస్కరించాడు. అది ఆయన చెప్పదలుచుకుంది ఈ ఫస్ట్ సెక్షన్లో, ఫస్ట్ సబ్ సెక్షన్లో. 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దుర్నీతి చేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యమును అడ్డగిస్తున్నారు. అలాంటి మనుషుల మీద, అంటే ఎవరు ఈ మనుషులు? సర్వసాధారణంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి మనుషుల మీద, ఇంకా మనం ఇంగ్లీష్లో చూస్తే ఇంకా స్పష్టంగా ఉంది. The wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men. అంటే ఈ మాట మనం చూస్తే కేవలం అన్యులే కాదు, ఎవరెవరైతే దుర్నీతి చేత దేవుణ్ణి కావాలని తృణీకరిస్తారో, తిరస్కరిస్తారో వారందరి మీద ఆయన ఉగ్రత పరలోకము నుంచి బయలుపరచబడుతోంది. అంటే హీ వాజ్ ఆల్సో ఇంక్లూడింగ్ జ్యూస్ అన్నమాట. లేఖనములు ఉన్నవాళ్ళు, లేఖనములు లేనివారు, అంటే ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నవాళ్ళు, ప్రత్యక్షత లేనివారు. ఇన్ జనరల్ ప్రత్యక్షత లేనివాళ్ళు, అరే మాకు ప్రత్యక్షత లేదు కదా అనుకోవడానికి వీలేదు. అందరి మీద ఏమిటి ఇక్కడ, ఎందుకు దేవుని ఉగ్రత బయలుపరచబడుతోంది అని మనం చూస్తే, వాళ్ళ పాపం ఏమిటి అని మనం చూస్తే, ఇట్ వాజ్ ఎ డెలిబరేట్ రిజెక్షన్ ఆఫ్ గాడ్ బై హ్యూమన్ బీయింగ్స్. కనుక మొట్టమొదట అభిప్రాయాల్ని కరెక్ట్ చేస్తున్నాడు అనమాట. సర్వత్రా ఉన్నటువంటి ఒక మిస్నామర్, ఒక అపోహ, అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం ఏమిటి అంటే, దేవుడెవరో తెలియదు కాబట్టి మనము ఆ దేవుణ్ణి తెలుసుకోలేము కాబట్టి మనకి తోచిన విగ్రహాన్ని మనం పెట్టుకుంటున్నాం, మనకు తోచిన దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, తప్పేంటి? అందరూ ఆ కనపడిని దేవుణ్ణే పూజిస్తున్నారు కానీ కాన్సన్ట్రేషన్ కోసం ఒక విగ్రహం పెట్టుకుంటున్నాం అని చెప్పుకొస్తున్నారు. ఆ రోజుల్లో కూడా చెప్పుకొచ్చారు. అయ్యా సత్యం అది కాదు, దేవుడెవరో తెలియక కాదు. అందుకే మనం కిందకి వెళ్తే ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైంది. ఇట్స్ వెరీ క్లియర్. ద థింగ్స్ దట్ ఆర్ నోన్ అబౌట్ గాడ్, దేవుని గురించి తెలియశక్యమైంది ఏదైతే ఉందో, వాట్ క్యాన్ బీ నోన్, మనిషి దేవుడి గురించి ఎంత మాత్రం తెలుసుకోగలడో, పూర్తిగా తెలుసుకోలేడే మనిషి కూడా. దేవుడు అనంతుడు, మనిషి పరిమితుడు. మనిషి కొంతమేరకే దేవుడిని తెలుసుకోగలుగుతాడు. ఎంత మేరకు అతను తన కెపాసిటీ ప్రకారం తెలుసుకోగలడో అంత మేరకు తెలుసుకోవడానికి అతనికి సమాచారం అందుబాటులో ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ క్యాన్ నో గాడ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. దేర్ఫోర్ దే కెనాట్ డెనై గాడ్. దేవుడు లేడు అనడానికి వీల్లేదు, లేక ఈయన దేవుడు కాడు అనడానికి వీల్లేదు. మరి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అంటే చెప్తున్నాడు పౌలు 18వ వచనంలో. ద ప్రాబ్లం ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వాజ్ నాట్ ఇంటలెక్చువల్. తెలియక కాదు, తెలివి లేక కాదు, దేవుని గురించిన తెలివి లేక కాదు. కాబట్టి ఇది తెలివి తక్కువతనానికి సంబంధించింది కాదు. ఇది దేనికి సంబంధించింది? నీతిమాలినతనానికి సంబంధించింది. It is not because they don't have enough intellect to know God, but they do not have enough
guts to know him because of their immorality. వాళ్ళ నీతి బాహ్యమైన పనులు చేస్తున్నారు కాబట్టి, నీతి బాహ్యమైన ఆ పనులకు దేవుడు అడ్డొస్తాడు కాబట్టి, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధమైన దేవుడితో సంబంధం పెట్టుకొని నీతి బాహ్యమైన పనులు మరో పక్క చెయ్యలేరు కాబట్టి, ఇట్ ఈస్ అ కాంట్రడిక్షన్. దేవుని యొక్క స్వభావానికి పరిపూర్ణంగా విరుద్ధమైంది పాపం. దేవుని స్వభావం, ప్రాథమిక స్వభావం, మౌలిక స్వభావం పరిశుద్ధత. దానికి భిన్నమైందే పాపం. కాబట్టి పాపం చేసేవాడు దేవుడి కనుసనల్లో ఉండలేడు, దేవుని చెప్పు చేతల్లో ఉండలేడు, దేవుణ్ణి పూజించలేడు, దేవునికి భక్తి కనపరచలేడు. బెటర్ ఏంటంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడం, లేకపోతే ఆయన తృణీకరించడం. సో అది మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. సో మీరు అనుకున్నట్టుగా దేవుడు తెలియకుండా అయిపోవడం, దేవుడు కనుక్కోలేకుండా దాగుడు మూతలాడడం, ఎక్కడో దూరాన్ని కూర్చున్నావు, నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ సిచ్యువేషన్ కాదు. ఆయన ఉన్నాడు, ఆయన కళ్ళు మూసుకోలేదు. నీ కళ్ళే మూసుకుపోయి ఆయన ఉన్నాడని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అంటే బుర్ర లేక కాదు, తెలివి లేక కాదు, నీ పాపం వల్ల నువ్వు కావాలని ఆయన లేడని అంటున్నావు. చూడండి ఏమంటున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారట, సత్యాన్ని అడ్డగిస్తున్నారు. సత్యాన్ని అడ్డగిస్తుంది. సప్రెస్ ద ట్రూత్. సప్రెస్ చేయడం అంటే నిజమేంటో తెలుసు వాళ్ళకి, కానీ ఆ నిజాన్ని లేదు అని బ్లఫ్ చేస్తున్నారు వాళ్ళు. బ్లఫింగ్ అంటే తెలుసు కదా మీకు, బుకాయించడం అంటే ఉందని తెలిసి లేనట్టుగా, నిజాన్ని నిజంగా ఒప్పుకోకుండా ఉండడం, బుకాయిస్తున్నారు. అది ఆయన మాట్లాడుతుంది. కాబట్టి చాలా మందికి దేవుడి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే బుర్ర కాదు, ప్రాబ్లం అది కాదు. చాలా మంది బయటికి అలా చెప్తూ ఉంటారు, ఏడి దేవుడు ఎక్కడున్నాడు, ఏది నాకు చూపించు దేవుణ్ణి, దేవుడు కనపడితే నేను కూడా అంగీకరిస్తాను, ఇలా మాట్లాడుతుంటారు. కానీ అసలు ప్రాబ్లం అది కాదు. అయ్యా అసలు ప్రాబ్లము మోరల్. ద ప్రాబ్లమ్ ఈజ్ మోరల్, నాట్ ఇంటెలెక్చువల్. దే ఆర్ నాట్ away from God because of their ignorance, but because of their arrogance. మనుషులు దేవునికి ఎందుకు దూరం అయ్యారంటే అజ్ఞానం వల్ల కాదు, అహంకారం వల్ల. ఆయన చెప్పు చేతల కిందకి రాలేక, ఎందుకంటే తామిష్టం వచ్చినట్టుగా తైతక్కలాడాలి అంటే, తామిష్టం వచ్చిన పాపం చేసుకోవాలి అంటే అనేది రాలేరు. దేర్ఫోర్ ఏమంటున్నారు వాళ్ళు, ఆయన్ని రిజెక్ట్ చేసేసి మనసులో బయటికి ఏమని చెప్తున్నారు, అసలు దేవుడు లేడు అంటున్నారు, సత్యమే లేదు అంటున్నారు. సత్యాన్ని ఏం చేస్తున్నారంటే అణచివేస్తున్నారు, ఉన్న సత్యాన్ని కనపడకుండా చేసేస్తున్నారు, సప్రెస్ చేస్తున్నారు. మనం అంటుంటాం కదా, నోరు నొక్కేస్తున్నారండి మాట్లాడకుండా, అదనమాట. సో చాలా స్పష్టంగా ఇక్కడ కనపడుతోంది. నెంబర్ 1, దేర్ రిజెక్షన్ ఆఫ్ గాడ్ వాజ్ డెలిబరేట్. ఇట్ వాజ్ డెలిబరేట్ అంటే కావాలని దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. అండ్ ద రీజన్ ఫర్ దేర్ రిజెక్షన్ వాజ్ దేర్ ఇమోరాలిటీ. వాళ్ళు ఎందుకు తిరస్కారం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి. అండ్ ఆ రిజెక్షన్గా కనపడకుండా ఉండడం కోసం మూడోది వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని గురించిన సత్యాన్ని వాళ్ళు అణచివేస్తున్నారు. ఆ సత్యాన్ని కనపడకుండా మసిపూసి మారేడుకాయ చేసేస్తున్నారు, దాన్ని దేవుడు లేడని బుకాయిస్తున్నారు. దానికి కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏదైతే 18వ వచనంలో తాను ప్రతిపాదిస్తున్నాడో ఒక విషయాన్ని, ఆ ప్రతిపాదనకి కింద ఆయన ప్రూఫ్, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు 19-20 వచనాల్లో.
ఎందుకనగా చూడండి, రీజన్స్ ఇస్తున్నాడు. హి వాజ్ సో లాజికల్. నేను చెప్పే విషయాలు ఇవి కరెక్ట్, ఇవి సత్యము. మనుషులు దేవుణ్ణి కావాలని తిరస్కరిస్తున్నారు. అది తిరస్కారంగా కనపడకుండా ఉండడం కోసం సత్యాన్ని అడ్డగిస్తున్నారు. ఎందువల్లంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళు కొనసాగించుకోవడానికి, పాపంలో కొనసాగడానికి. దే టేక్ ప్లెజర్ ఇన్ దేర్ సిన్. పాపం ఎందు వాళ్ళు ఆనందిస్తున్నారు. సో ఆయన ప్రతిపాదన ఏంటి? కావాలని, అంటే తెలిసి దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు అని. అంటే అదెలా అండి అని అంటారు. వీళ్ళందరికీ దేవుడు తెలుసా? తెలియదు కదండి. తెలియకే కదా ఇట్లాగా వీళ్ళు ఉన్నారు. కొంతమంది నాస్తికులుగా ఉన్నారు, కొంతమంది కమ్యూనిస్టులుగా ఉన్నారు, కొంతమంది అంబేద్కర్వాదులుగా ఉన్నారు, కొంతమంది రకరకాల మతాల్లో విగ్రహ పూజ చేస్తున్నారు. కాదు అని చెప్తున్నాడు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో, వాట్ క్యాన్ బి నోన్ అబౌట్ గాడ్. దేవుని గురించి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దేవుణ్ణి తెలుసుకోవడం వేరు, దేవుని గురించి తెలుసుకోవడం వేరు. అన్యుడికి దేవుని గురించి తెలుస్తుంది, విశ్వాసికి దేవుడే తెలుస్తాడు. క్రైస్తవ విశ్వాసికి ఇతర విశ్వాసులకు అదే తేడా. వాళ్ళు దేవుని గురించి వింటారు, వాళ్ళు దేవుని గురించి ఏదైనా తెలుసుకుంటారు. కానీ మనం దేవుణ్ణే ప్రత్యక్షంగా తెలుసుకుంటాం. వ్యక్తిగత సంబంధం ఉంది మనకి. సో అదే అంటున్నాడు ఆయన. దేవుని అట్లీస్ట్ వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది, ఏంటంటే దేవుని గురించి తెలుసుకోగలిగిన, ఎందుకంటే దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేం కాబట్టి ఎంత మేరకు మనిషి తెలుసుకోగలడు దేవుణ్ణి, అంత మేరకు తెలుసుకోగలిగింది వాళ్ళకి విదితంగా ఉంది, వాళ్ళ ఎరుకలో ఉంది అని ఏమంటున్నాడు? ఇంకో మాట అన్న, దేవుడే అది వారికి విశదపరిచాడు. దేవుడే దాన్ని తెలియజేశాడు. మీన్ ఇక్కడ ఏమైనా ఆయన అర్థం ఏమిటి అని అంటే, అనంతమైన దేవుణ్ణి మనిషి తనకు తానుగా తెలుసుకోలేడు. ఒకవేళ దేవుడు నిజంగా దాగుడు మూతలాడితే మనిషి ఇంత కూడా దేవుడి గురించి తెలుసుకోలేడు. చూడండి, పెళ్ళైన భర్తలు చాలా మందిని అడగండి, భార్య అర్థమైందంటే అర్థం కాలేదంటారు. ప్రపంచంలో అర్థం కాని ఒక వింతైన పదార్థం ఏదైనా ఉందంటే అందులో మొదటిది అమ్మాయే. అంటే వాళ్ళు షష్టి పూర్తి అయిన తర్వాత కూడా అడగండి. పోనీ 6 నెలల పెళ్ళైన వాళ్ళని కాకుండా షష్టి పూర్తి అయిన వాళ్ళని కూడా అడిగినా కూడా మీ భార్య మీకు పూర్తిగా అర్థమైందంటే అర్థం కాలేదని చెప్తాడు యథార్థవంతుడైన ఏ భర్త అయినా సరే. అంటే సేమ్ ప్లేన్ మీద ఒకే కెపాసిటీలో ఉన్నటువంటి ఇద్దరు పరిమితమైన వ్యక్తులు కాపురం చేస్తుంటే కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళకి ఒకరికొకళ్ళు అర్థం కాకపోతే అనంతమైన దేవుణ్ణి పరిమితమైన మనిషి ఎలా అర్థం చేసుకోగలడు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకనే మనం థియాలజీలో దేవుని గురించి చదివేటప్పుడు మొదటి లక్షణం ఏం చదువుతామంటే ది ఇన్కాంప్రిహెన్సిబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని గురించి తెలుసుకోలేని తత్వం ఆయనలో ఉంది. అంటే మనం తెలుసుకోలేము ఆయన్ని. మన తెలివికి, మన మేధకు అతీతుడు ఆయన. ఆయన అనంతుడు. పరిమితమైన మేధతో, మనస్సుతో, తెలివితేటలతో నేను నా స్వయం కృషి ద్వారా ఆయన. మరి ఎప్పుడు తెలుసుకోగలను నేను ఆయన్ని? వెన్ హీ రివీల్స్ హిమ్సెల్ఫ్. తనకు తానే మనకు తెలియచేస్తే ఆ తెలియచేసినంత మట్టుకు మనం తెలుసుకోగలం. ఎంత మేరకు తెలియజేస్తాడు? ఎంత నేను ఆరాయించుకోగలనో, ఎంత నాకు అవసరమో అంత తెలియజేస్తాడు. భార్య మనసు ఎలా తెలుసుకుంటావు? ఆమె బయట పడితే తెలుసుకుంటావు. ఒక మనిషి లోపలి విషయాలు మనిషిని ఆత్మకేత కానీ మరి ఎవరికి అర్థం కావు. మనం పాత పాట ఒకటి ఉంది మనకి. ఈ పాటల్లో ఇప్పుడు వచ్చే పాటల్లో లేవు కానీ పాత పాట ఒకటి ఉంది అనమాట. వాటిల్లో చాలా ఫిలాసఫీ కనపడుతుంది మనకి. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది? హౌ కెన్ యూ నో ద మైండ్ ఆఫ్ ఎ బర్డ్? ఒక చెట్టు మీద ఉన్న పిట్ట మనస్సులో ఏముందో నువ్వు తెలుసుకోలేనోడివి. దేవుడి మనసు ఏమిటో, దేవుడి క్యారెక్టర్ ఏంటో, దేవుడి స్వరూపం ఏంటో నీకు ఎలా తెలుస్తుంది? ఎందుకు మతాలు ఫెయిల్ అయిపోయినాయి?
కారణం ఇదే. మనిషి తన స్వయం కృషితో దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నాడు. పరిశోధించి తెలుసుకోవడం కుదరదు ఆయన్ని. ఆయన మన పరిశోధనకు అతీతుడు. బట్ ఎప్పుడు తెలుసుకుంటాను నేను ఆయన్ని? ఈజ్ గాడ్ కంప్లీట్లీ అన్నోవబుల్? ఆయన్ని తెలుసుకోవడానికి వీల్లేనివాడు ఆయన? గాడ్ ఈజ్ ఇన్స్క్రూటబుల్, అల్లా ఈజ్ ఇన్స్క్రూటబుల్. దేవుడిని తెలుసుకోలేం. ఒక రకంగా కరెక్ట్ వాళ్ళు. బట్ దెర్ ఈజ్ ఎ కండిషన్. దేవుడిని తెలుసుకోవచ్చు ఎప్పుడంటే ఆయనే మనకి తన గురించి తెలియచెప్తే. కొన్నిసార్లు ఆయన ప్రత్యక్షంగా తెలియజేస్తాడు, కొన్నిసార్లు ఆయన పరోక్షంగా కూడా తెలియజేస్తాడు మనకు. మోషే ద్వారా మాట్లాడాడు దేవుడు, ప్రత్యక్షంగా మాట్లాడాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ పాలెంలో చేరినప్పుడు వాళ్ళకి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చి ఎలా బిహేవ్ చేయాలో ఆయన వచ్చినప్పుడు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పిన తర్వాత మరుసటి రోజు ఆయన దిగి వచ్చి ఆ సినాయి పర్వతం మీద నుంచి వారితో మాట్లాడి ఆ మాటల్లో తాను స్వయంగా ప్రత్యక్షంగా వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అది ప్రత్యక్ష వెలుగు అన్నమాట. అది దేవుని గురించినటువంటి వెలుగు. పరోక్షంగా కూడా దేవుడు మాట్లాడతాడు. సో అంచేత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడిని మనం సొంతగా తెలుసుకోలేం. దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అయితే దేవుడు తన్ను తాను తెలియజేసుకుంటే ఎంత మేరకు తెలియజేసుకున్నాడో అంత మేరకు, అది కూడా నేను అరాయించుకోగలిగినంత. అందుకే అంటున్నాడు వాట్ క్యాన్ బి నోన్. మనిషి దేవుణ్ణి తెలుసుకోగలిగినంత అతనికి ఇప్పటికే దేవుడు తెలియజేశాడు అంటున్నాడు పౌలు ఇక్కడ. ఎలా తెలియజేశాడో 20వ వచనంలో చెప్తున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. సో దేవుడిని మనిషి తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం అయితే వాస్తవమే, సత్యం. కానీ మనిషి తాను తెలుసుకోలేడు, అది కూడా సత్యమే. దేవుణ్ణి మనిషి తాను తెలుసుకోలేడు. కాబట్టి మనిషికి తాను చేసుకోవడంలో దేవుడే చొరవ తీసుకొని దేవుడే దాన్ని వారికి విసిదం చేశాడు. ఎలా విసిదం చేశాడు? 20వ వచనం ఏమంటున్నాడు ఆయన? దేవుని గురించి తెలియశక్యమైనదేదో అన్నాడు కదా మొదటి వచనంలో. ఆ తెలియశక్యమైనదేదో ఇక్కడ విపులీకరిస్తున్నాడు. నెంబర్ 1 అదృశ్య లక్షణాలు, నెంబర్ 2 ఆయన నిత్య శక్తి, నెంబర్ 3 ఆయన దేవత్వము. ఇవి కనపడుతున్నాయి. ఎందులో కనపడుతున్నాయి? సృష్టిలో కనపడుతున్నాయి. సృష్టికర్త దేనినైతే సృష్టించాడో, అది సముద్రం కావచ్చు, అది భూమి కావచ్చు, అది అంతరిక్షం కావచ్చు, అది వృక్షజాలం కావచ్చు, అది జంతుజాలం కావచ్చు, అది మానవాళి కావచ్చు, సృష్టింపబడినవన్నింటినీ నిశితంగా మనం పరిశీలన చేస్తే అందులో దేవుడు యొక్క స్వభావ స్వరూపాలు మనకి అవగతమవుతున్నాయి, అర్థమవుతున్నాయి అంటున్నాడు. అంటే పరోక్షంగా సృష్టికర్త తన గురించి, ఇక్కడ గురించి అండర్లైన్ చేసుకోవాలి, తన గురించి సృష్టికర్త సృష్టి ద్వారా మానవుడికి తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు? అందులో గుప్తం చేశాడు. దాన్ని మనిషి తనకు తానుగా పరిశోధన చెయ్యాలి. ఎంత మేరకు తెలుసుకోగలుగుతాడు సృష్టిని? మనిషి పరిశోధన చేస్తే కొంత మేరకు తెలియదు. ఎందుకంటే అది ప్రత్యక్ష జ్ఞానం కాదు, అది పరోక్ష జ్ఞానం. ఉదాహరణకి ఒక సెల్ ఫోన్లో మనం క్యాలిక్యులేటర్ వాడుతూ ఉన్నప్పుడు మనకు సింపుల్గా ఒకటి అర్థమవుతుంది. 2 × 4 3 × 9 లేకపోతే 10 × 12 120 అని చెప్తుంది. అది చెప్తున్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది, ఈ సెల్ ఫోన్ తయారు చేసిన వాడికి లెక్కలొచ్చు అని సత్యం తెలియజేస్తుంది. సెల్ ఫోన్లో మనం ABCDలు వాడతాం. వచ్చావా, VACHAVA అని టైప్ చేస్తాం, SMS పెడతాం. ఇంకా రాలేదు, INKA స్పేస్ ఇచ్చి RALEDU అని పెడతాం.
ముఖ్యంగా భారతీయుల చాటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. పాపం వాళ్ళు తెలుగు టైపింగ్ రాదు, అలాగని ఇంగ్లీష్లో భాష రాదు, కాబట్టి తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తారు అద్భుతంగా. మొత్తం మీద ఏదైనా సరే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి మనకి రెండో విషయం ఏమర్థం అంటే అవుతుందంటే సెల్ ఫోన్ తయారు చేసుకోవచ్చు అని అర్థం అవుతుంది మనకి. అట్లీస్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అక్షరమాల వచ్చు వాటికి అని అర్థం అవుతుంది మనకి. అంటే సృష్టింపబడిన దాన్ని మనం పరిశీలన చేస్తే, కామన్ సెన్స్ ఉపయోగిస్తే, మనకి సృష్టింపబడిన దాన్ని పరిశీలన చేయడం ద్వారా బుర్రబెట్టి దాన్ని సృష్టించిన వాడి కొన్ని లక్షణాలు, కొన్ని విషయాలు, స్వభావ స్వరూపాలు మనకు అర్థం అవుతాయి. కాబట్టి సెల్ ఫోన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. సెల్ ఫోన్లో వింటాం, మాట్లాడతాం. కాబట్టి దీన్ని సృష్టించిన వాడు వినగలడు, మాట్లాడగలడు అని అర్థమవుతుంది మనకి. ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అతను ఎవరో మనకు తెలియదు, ఆ మొబైల్ని ఎవరు తయారు చేశారో మనకు తెలియదు. కానీ అతని గురించిన కొంత సమాచారం మన కామన్ సెన్స్కి అందుతుంది. ఎగ్జాక్ట్గా అదే మాట్లాడుతున్నాడు పౌలు. సృష్టిలోని వస్తువులను ఆలోచించడం వల్ల, అంటే దేవుడు ఏం చేశాడనమాట, ప్రత్యక్షంగా మనిషికి చెప్పలా తానెవరో. ఎందుకంటే మనుషులు దేవుడిని తృణీకరించేశారు. అప్పటికే తృణీకరిస్తారని ఆయనకు ముందే తెలుసు. అందుకని సృష్టిలో తన ఫింగర్ ప్రింట్స్ వదిలేశాడన్నమాట. సృష్టిలో తన ఆనవాళ్లు వదిలేశాడన్నమాట. మనిషికి దేవుడు ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చాడు తన పోలికలో. జంతువుల్ని, వేటిల్ని కూడా, ఏ యొక్క క్రీచర్స్ని, జీవుల్ని కూడా తన పోలికలో చేసుకోలేదు ఆయన. మనిషిని ఒక్కడనే తన పోలికలో చేసుకున్నాడు. అందుకే మనిషికి భాష ఉంది ఈ రోజున, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ఈ రోజున, మనిషికి ఫీలింగ్స్ ఉన్నాయి ఈ రోజున. జంతువులు నవ్వలేవు. మనిషికి ఈ రోజున ఆలోచన పటి ఉంది ఈ రోజున. మనిషికి సృజనాత్మకత ఉంది ఈ రోజున. ఇవన్నీ మనిషికి ఎలా వచ్చాయి? లేక మనిషిలో ఒక సోషబిలిటీ ఉంది, సామాజికత ఉంది, ఇతరులతో సంబంధం పెట్టుకునే మంచి లక్షణం ఉంది, స్నేహించే మంచి లక్షణం ఉంది, ప్రేమించి ప్రేమను ఇచ్చిపుచ్చుకునేటువంటి లక్షణం ఉంది. ఇవన్నీ కూడా దేవుడు తన పోలికలో మనిషిని చేసుకోవడం వల్ల మనిషిలోకి వచ్చాయి. కాబట్టి మనిషిని ప్రత్యేకంగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ప్రత్యక్షంగా మనిషికి చెప్పకుండా, ఎందుకంటే మనిషికి దేవుడికి ఇప్పటికే ఒక అగాధం ఏర్పడిపోయింది, కాబట్టి దేవుడు ఈ సృష్టిలోని వస్తువులను తన ఆనవాళ్లు విడిచిపెట్టాడు. కాబట్టి మనిషి దాన్ని స్టడీ చేస్తే అర్థమవుతుంది. మన ఇంట్లో దొంగలు పడ్డారని మనకి ఎలా అర్థమవుతుంది? ఉదయాన్నే లేచి చూస్తే కిటికీ చువ్వలు విరిచేసి ఉన్నాయనుకోండి, బీరువా తలుపులు బద్దలు కొట్టి బార్లుగా తెరిచింది అనుకోండి, అందులో చీరలన్నీ చిందరవందరగా పడిపోయింది, లోపల బంగారం మిస్ అయిపోయింది అనుకోండి, డబ్బులు మూట మిస్ అయింది అనుకోండి, నా దిండు పక్కన పెట్టుకున్న సెల్ ఫోన్ మిస్ అయింది అనుకోండి, గబగబా బాల్కనీలోకి, పెరట్లోకి వెళ్ళి చూస్తే 4-5 పాదముద్రలు కనపడ్డాయి అనుకోండి, లేక నా బాల్కనీ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచో సెకండ్ ఫ్లోర్ నుంచో 2-3 చీరలు కట్టుకొని కిందకి వేలాడుతున్నటువంటి చీరలు మూడేసినటువంటి దృశ్యం కనపడుతుంది. ఇవన్నీ చూసినప్పుడు ఆనవాళ్ళు దొంగలు పడ్డారని నిర్ధారణ చేసుకుంటాం. దొంగలు తెలివిగల వాళ్ళు అనేటువంటి నిర్ధారణకు కూడా వస్తాం. కామన్ సెన్స్ అన్నమాట. ఇవన్నీ నీకు అర్థమైనప్పుడు పౌల్ లాజిక్ అదన్నమాట. సృష్టిలోని వస్తువులను కూడా ఇదే కామన్ సెన్స్ తోటి నువ్వు పరిశోధన చేస్తే తప్పకుండా దేవుడు ఉన్నాడనే సత్యం నీకు అర్థమవుతుంది. ఆ దేవుడు మేధస్సు కలవాడని, జ్ఞాని అని, ఆ దేవుడికి వ్యక్తిత్వం ఉందని, అయితే ఆయన కనపడ్డని. దొంగ కనపడ్డు, వాడు అదృశ్యుడైపోయాడు, కానీ వాడు తెలివిగలవాడని నాకు అర్థమైపోయింది. అలాగే దేవుని యొక్క స్వభావ స్వరూపాలను నువ్వు అంచనా వేయగలవు. ఇక్కడ అంచనా మాత్రమే వేస్తాను, ఎందుకంటే ఇది పరోక్ష జ్ఞానం. ఇది
ఈరోజు నీకు నాకు ప్రభుతో ఉన్న సంబంధంలో ఉన్నటువంటి ప్రత్యక్ష జ్ఞానం కాదు ఇది. అవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు ప్రధానంగా ఇక్కడ. కాబట్టి ఏమంటున్నాడు, దేవుడు ఏదైతే గుప్తంగా దాచి ఉంచాడో తన గురించిన సమాచారాన్ని, దాన్ని నువ్వు ఏం చేయాలి, వెలికి తీసి పట్టుకోవాలి. అలా వెలికి తీయాలంటే నీకు కనీసం రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి, నీకు బుర్ర ఉండాలి. ఎస్, ఉంది నీకు అది. రెండు, నీకు హృదయం కూడా ఉండాలి, దిల్ కూడా ఉండాలి. ఆయన్ని వెతికి పట్టుకోవాలి, తెలుసుకోవాలి, ఆయనతో సంబంధం పెట్టుకోవాలన్న తపన కూడా నీకు ఉండాలి. నీకు బుర్ర అయితే ఉంది, కానీ ఆయన మీద మమకారం లేదు, ఆయన్ని తెలుసుకోవాలన్న కాంక్ష లేదు. ఎందుకంటే ఆయన్ని నువ్వు తెలుసుకుంటే నీవు తైతక్కలాడడానికి కుదరదు, పాపం చేయడానికి కుదరదు. కాబట్టి నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని రాజ్యం కిందకి, ప్రభుత్వం కిందకి రాలేవు. కాబట్టి నీ మనసుతో నీకు అర్థమవుతుంది. నువ్వు చూస్తున్నప్పుడల్లా, సెల్ ఫోన్ను చూసినప్పుడల్లా, సెల్ ఫోన్ తయారు చేసిన వాడి గొప్పతనం ఎలా అర్థమవుతుందో, సృష్టిలోని వస్తువులను చదువుతున్నప్పుడల్లా నీకు సృష్టికర్త యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఆయన ఉన్నాడన్న సత్యం, ఆయన ఎంత గొప్పవాడో అన్న సత్యం, ఈ రెండు నీకు అర్థమవుతున్నాయి. ఆయన ఉనికి, ఆయన స్వభావము రెండు నీకు అర్థమవుతున్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావు, నీ దుర్నీతి వల్ల, నీ పాపం వల్ల ఆ సత్యాన్ని నువ్వు సప్రెస్ చేసేస్తున్నావు, దాన్ని దాచిపెట్టేస్తున్నావు, దాన్ని కనుమరుగయ్యేలా చేస్తున్నావు, దాన్ని పాతిపెట్టేస్తున్నావు, అది బయటికి తెలియకుండా చేసేస్తున్నావు. ఇది డెలిబరేట్గా చేస్తున్నావు, నువ్వు కావాలని చేస్తున్నావు ఇది. అందుకే అంటున్నాడు, రేపెవరు కూడా అయ్యో నీ గురించి మాకు తెలుసుంటే మేము ఎప్పుడో మారుమనసు పొందేవాళ్ళమే, నీ గురించి మాకు తెలుసుంటే మేము ఎప్పుడో క్రైస్తవులం అయి ఉండేవాళ్ళమే, మేము క్రీస్తుశులం అయి ఉండేవాళ్ళమే, మేము ఆస్తికులుగా ఉండేవాళ్ళమే, అసలు నాస్తికులుగా ఎందుకుంటాం అని రేపు ఏ బాబు గోగినేనో, లేకపోతే ఇంకొక కార్ల్ మార్క్సో, లేకపోతే ఇంకొక నాస్తికుడో అనడానికి వీల్లేదు. ఉత్తరులై ఉన్నారు అంటే ఉత్తరము ఇవ్వలేని వారిగా ఉన్నారు, సాకులు చెప్పలేని వారిగా ఉన్నారు. దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్ అంటున్నాడు. సో ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు మనం 18, 19, 20 కలిపి చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనుషులు డెలిబరేట్గా కావాలని దేవుణ్ణి రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు. దేవుని గురించి తెలియశక్యమైంది. ఇంకా చెప్పాలంటే ఈ రోజున సృష్టిలోని వస్తువులు ఏమున్నాయి? సృష్టిలోని వస్తువులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, పదార్థ ప్రపంచం. పదార్థ ప్రపంచం లోపలికి వెళ్ళి పరమాణువు స్థాయికి వెళ్తే సబటామిక్ వరల్డ్ కనపడుతుంది మన ప్రపంచం. ఇదంతా కూడా జీవ పదార్థం, నిర్జీవ పదార్థం, వృక్షజాలం, జంతుజాలం, మానవాళి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, భూమి మీద ఉండే జంతువులు, జువాలజీ, వృక్షజాలం, బాటనీ, మనుషులు, ఆంథ్రోపాలజీ, మనుషుల ఆరోగ్య వ్యవస్థ, మెడిసిన్, అంతరిక్షం, అందులో ఉన్నటువంటి వస్తువులు, ఆస్ట్రానమీ, ఆ వస్తువుల యొక్క పదార్థ ప్రపంచం, ఆస్ట్రోఫిజిక్స్, ఇవన్నీ కూడా అంటే ఆలజీస్ మనకి థియాలజీని తెలియజేస్తున్నాయి. అందుకే దీన్ని ఏమన్నారంటే న్యాచురల్ థియాలజీ అన్నారు. అంటే ప్రకృతి సహజ సిద్ధంగా దేవుణ్ణి గురించి మనం బుర్ర ఉపయోగించి చిత్తశుద్ధి కావాలి, మనసు మేధస్సు కూడా కావాలి. కాబట్టి మనస్సు మేధస్సుతోటి మనము శుద్ధమైన మనస్సుతో, శుద్ధమైన మేధస్సుతో, అంటే ఇంటెలెక్చువల్ ఇంటెగ్రిటీ తోటి, మోరల్ ఇంటెగ్రిటీ తోటి, నిజాయితీ బుద్ధిలోనూ లేక
మన పరిశోధనలోను మనం చూపించగలిగితే ప్రపంచమే మనకి తెలియజేస్తుంది. సో ఆంథ్రోపాలజీ, జూఆలజీ, బాటనీ, జియాలజీ, ఆస్ట్రానమీ వగైరా 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 అన్నీ కూడా థియాలజీని, దేవుని గురించి మనకి తెలియజేస్తాయి. అదే దావీదు అన్నాడు 19వ దావీదు కీర్తనలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురం చేస్తున్నాయి. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తున్నాడు. ఆల్వేస్, వాటికి భాష లేదు, బట్ దే డిక్లేర్. ఎవరికి అర్థమవుతుంది? కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. మరి కామన్ సెన్స్ ఉండి ఎందుకు అర్థం కావట్లేదు? వాడి పాపం వల్ల దాని లోతుకి వెళ్ళి వాడు ఆలోచించట్లేదు, దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. ఇట్స్ ఎ డెలిబరేట్ రిజెక్షన్. అది ఆయన చెప్తున్నాడు అన్నమాట. మనం చూస్తే 21 ఇప్పుడు అందుకని మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. చూడండి వాళ్ళు చేసే పని. ఇంకా కొనసాగింపుగా వాళ్ళు దేవుణ్ణి ఎలా తృణీకరించారో అన్న విషయాన్ని కొనసాగింపుగా ఇంకా విపులీకరిస్తున్నాడు, ఇంకా విశదం చేస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మరియు అంటున్నాడు. అందుకనే ఏమంటున్నాడు? ఏం చేశారట వాళ్ళు? ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు. దేవుని ఎరిగియు, దేవుని ఎరగాని చేయాల్సిన పని ఏంటి? ఆంథ్రోపాలజీ ద్వారా, ఫిజిక్స్ ద్వారా, కెమిస్ట్రీ ద్వారా, బాటనీ ద్వారా, జువాలజీ ద్వారా, మెడిసిన్ ద్వారా వగైరా వగైరా వీటన్నిటి పరిశోధనల ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలట మనిషి? మనిషి ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, కీర్తించాలి, గౌరవించాలి. అంతేకాదు కృతజ్ఞత వెలిబుచ్చాలి. ఎందుకు కృతజ్ఞత వెలిబుచ్చాలి? ఇంత అద్భుతంగా నిన్ను సృష్టించినందుకు, ఇంత అందం నీలో పోసి నిన్ను సృష్టించినందుకు, ఇంత మేధస్సు నీకు ఇచ్చినందుకు. మనం భోజనం చేసేటప్పుడు భోజనం కోసమే స్తుతి చెల్లించకూడదు, లేక కృతజ్ఞత చెల్లించకూడదు. భోజనాన్ని ఎంజాయ్ చేసేటువంటి భాగ్యం ఇచ్చినందుకు కూడా చెల్లించాలి. పంచభక్ష పరిమాణాలు పెట్టి ఎదురుగా ఒక డయాబెటీస్ వచ్చిన కూర్చోబెట్టాం అనుకోండి, పాపం ఎంజాయ్ చేయలేడు. పంచభక్ష పరిమాణాలు పెట్టి నాలుకకి, టేస్ట్ బడ్స్ కి టేస్ట్ తెలియట్లేదు అనుకోండి, బ్రెయిన్ లో ఒక నర్వ్ కట్ అయిపోయింది అనుకోండి, పాపం తినగలడు కానీ దాన్ని ఎంజాయ్ చేయలేడు. పంచభక్ష పరిమాణాలు పెట్టి అరాయించుకోలేని అజీర్తి చేసేవాడిని కూర్చోబెడితే పాపం తిన్నా అరాయించుకోలేడు. కృతజ్ఞత చాలా అవసరం ఇక్కడ. దేవుడు పోషించడానికి మనకిచ్చే వాటికే కృతజ్ఞత కాదు, వాటిని ఆస్వాదించేటువంటి భాగ్యం కూడా మనకిచ్చాడు. అందుకని ఈ సృష్టిని స్టడీ చేసినప్పుడల్లా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, వాటికి ఆయన్ని కీర్తించాలి, ఆయన గౌరవించాలి, ఆయనకు కృతజ్ఞత కూడా చెల్లించాలి. కానీ వాళ్ళు అలా చేయలేదట. వాళ్ళు ఈ దేవుడిని తృణీకరించి, దేవుడిని ఎరిగి కూడా ఆయన్ని ఆరాధించడం మానేసి, ఆయనకు కృతజ్ఞత చెల్లించడం మానేసి ఆయన్ని అవహేళన చేశారు, అవమానించారు. అంటే ప్రాపర్ రెస్పాన్స్ ఏంటో వాళ్ళకి తెలుసు, సరిగా ఎలా ప్రతిస్పందించాలో ఈ దేవుడికి. దేవుడు గురించి అర్థమైంది, దేవుడు ఉన్నాడని అర్థమైంది, ఆయన స్వభావం అర్థమైంది, ఆయన ఔన్నత్యం అర్థమైంది. దానికి ప్రతిగా ఆరాధనను, కృతజ్ఞతను ఇవ్వకుండా మరొకటేదో చేశారు. చూడండి, ఆయన ఇంకా కొనసాగిస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? వారి అవివేక హృదయము అంధకారమయమాయను. వాళ్ళు ఆల్రెడీ అవివేకులు అయిపోయారు వాళ్ళు, అది ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోయిందట. అంటే ఇంకా తెలివి తక్కువతనంలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఏమంటున్నాడు? తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయిపోయారు. అసలు కాన్సిక్వెన్సెస్ యాక్చువల్గా ఇక్కడే స్టార్ట్ అయిపోయాయి.
వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. Instead of worshipping the true God, they started worshipping false gods. ఆయన ఆరాధించాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి, కానీ ఆయన స్థానంలోకి జంతువుల్ని, పక్షుల్ని, ఆయా వస్తువుల్ని, ప్రతిమల్ని తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళు ప్రతిమా స్వరూపాలుగా చేసుకున్నారు. అంతేకాదు మనుషుల్ని కూడా ఆరాధించడం మొదలెట్టారు. ఇక్కడ కాసేపు ఆగుదాం. మనం అసలు దేవుడు లేకుండా మనిషి జీవించాలనుకున్నాడు. పాపంలో ఇష్టారాజ్యంగా జీవించాలనుకున్నాడు. దేవుడు ఉంటే తైతక్కలాడలేను కాబట్టి నా ఇష్టారాజ్యంగా నేను జీవించాలంటే ఐ హ్యావ్ టు డాన్స్ టు మై ఓన్ ట్యూన్స్. నాకు దేవుడు ఉండకూడదు. అప్పుడు వాళ్ళు నాస్తికులుగా బ్రతకాలి కదా, లేక దేవద్వేషులుగా బ్రతకాలి కదా. అలా కాకుండా వాళ్ళు కేవలం నాస్తికులుగా ఉండకుండా మరో రకమైన ఆస్తికులుగా ఎందుకు మారారు, నకిలీ ఆస్తికులుగా ఎందుకు మారారు అన్నది ఇక్కడ ప్రశ్న. దేవుడెవరో నీకు తెలుసు, ఆయన ఉనికి తెలుసు, ఆయన స్వభావం తెలుసు, ఆయన ఔన్నత్యం ఏమిటో తెలుసు నీకు. ఆయన అదృశ్యుడైనప్పటికీ నీ మనసుకు అర్థం అవుతున్నాడు. కావాలని తృణీకరించావు, ఆరాధించవలసిన వాడిని ఆరాధించలేదు, కృతజ్ఞత చెల్లించలేదు ఆయనకి. మరి కాముగా ఉండొచ్చు కదా. మళ్ళీ దేవుణ్ణి తెచ్చిపెట్టుకున్నావు, ఆయన స్థానంలో నకిలీ దేవుణ్ణి తెచ్చిపెట్టుకున్నావు. మనుషుల రూపాన్ని, ఇంకేదో వస్తు రూపాన్ని, లేకపోతే ఇంకేదో జంతువుల రూపాన్ని, ఇంకేదో పక్షుల రూపాన్ని తెచ్చి దేవుడు అన్నాం. ఎందువల్ల అంటే మనిషి సహజంగా ఆరాధకుడు. మనిషి తనకంటే ఉన్నతమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని సహజంగానే అతడు కీర్తిస్తాడు, ఫిదా అయిపోతాడు. చిన్న చిన్న పిల్లలు ఎందుకు సినిమా యాక్టర్లు వెంటబడుతున్నారు? చిన్న పిల్లలకి ఈరోజు మహేష్ బాబు ఎందుకు ఇష్టం, లేదా చిన్న పిల్లలకి ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టం? చిన్న పిల్లలు ఎందుకని హీరో వర్షిప్ చేస్తున్నారు? దాదాపుగా వాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళ ఇంట్లో పెద్దలు విచక్షణారహితంగా పిల్లలకి మూవీస్ చూపించడం వల్ల అందులో ఉన్నటువంటి విషయాల్ని కొంతమంది శక్తిమాన్ నిజమే అనుకుంటున్నారు, కొంతమంది చోటా భీమ్ నిజమే అనుకుంటున్నారు. వాళ్ళ మనసుల్లో హీరోలుగా వాళ్ళు తిష్ట వేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తోంది ఇది? ఒక రకమైన సెన్స్ ఆఫ్ అడ్మిరేషన్, సెన్స్ ఆఫ్ అడోరేషన్, సెన్స్ ఆఫ్ వర్షిప్, సెన్స్ ఆఫ్ వండర్. ఆశ్చర్యపోవడం, ఆరాధించడం, ముగ్ధులైపోవడం. ఇది మనిషికి సహజంగా అబ్బింది. మనిషి పరిమితమైన వాడు కాబట్టి మనిషి తనకంటే ఉన్నతమైన దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు, ఆరాధిస్తాడు. ఎందుకని ఎవరు మనకెవరో తెలియనటువంటి ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీద కనపడగానే ఎందుకు ఆరాధిస్తున్నారు? ఎందుకు స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద ఒక అందగత్తె కనపడగానే ఎందుకు ఆమె ఫోటోలు పెట్టుకొని ఆరాధించుకుంటున్నారు? సిల్వర్ స్క్రీన్ మీద నుంచి వాళ్ళ మొబైల్ స్క్రీన్ మీదకి ఎందుకు వచ్చేస్తుంది ఆవిడ? కారణం అదే. తమకు ఏమీ చేయకపోయినా ఒక పవన్ కళ్యాణ్, తమకు ఏమీ చేయకపోయినా ఒక మహేష్ బాబు, వాళ్ళకి కనీసం ఒకసారి ఫోన్ చేసి నువ్వు నా అభిమానివి కదా అని కనీసం పలకరించకపోయినా, 10 పైసలు వాళ్ళకి ఇవ్వకపోయినా, ఏ మేలు చేయకపోయినా, కనీసం వెళ్తే అపాయింట్మెంట్ దొరక్కపోయినా ఎందుకు అలా పిచ్చిగా ఆరాధిస్తున్నారు? ఇది మానవ బలహీనత, మానవ సహజం. మనిషి ఆరాధన లేకుండా ఉండలేడు. అసలు ఆరాధనను తిరస్కరించిన వాడికి ఇంకా వేరే గతి లేదు, డూప్లికేట్తో బతకాల్సిందే వాడు. విగ్రహారాధన ఒక నకిలీ ఆరాధన.
ఎందుకంటే అది నకిలీ దేవుడిని పూజిస్తుంది. అది దేవుడు కాని దాన్ని దేవుడు అనుకుంటుంది. అది అందుకే ఆరాధన కాని ఆరాధన చేస్తుంది. అది అందుకే దేవుడికి అది అసహ్యం. దేవుణ్ణి తృణీకరించడం ఒక తప్పైతే, దేవుడు కాని దాన్ని దేవుడు అనడం, దానికి దేవత్వాన్ని ఆపాదించడం, అది ఇంకా మహాపాపం. నాస్తికుల కంటే ఆస్తికులు మరింత ఎక్కువ పాపంలో ఉన్నారు. నాస్తికులు కనీసం దేవుణ్ణి కాదంటారు, వేరే దేవుణ్ణి పూజించరు. కానీ నిజమైన దేవుణ్ణి కాదనే ఆస్తికులందరూ ఇంకా దుస్థితిలో ఉన్నారు. మ్యాన్ కెనాట్ బట్ వర్షిప్ సంథింగ్ ఆర్ సంబడి హయ్యర్ దాన్ హిమ్. But instead of worshipping the true God with a true sense of worship, he replaced the true God with a false image and fell into a false worship, which is called idolatry. విగ్రహారాధన అనే నకిలీ ఆరాధనలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అది చెప్తున్నాడు. సో మళ్ళీ ఆరాధించకపోవడం లేక కృతజ్ఞత చెల్లించకపోవడం ఎంత డెలిబరేటో, ఎంత కావాలని చేసే పాపమో, విగ్రహారాధన కూడా అంతే డెలిబరేట్. కావాలని మరొక బొమ్మను పెట్టుకోవడం, కావాలని. దేవుడు విగ్రహారాధన గురించి ఖండించినప్పుడు, మోషే ద్వారా ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినప్పుడు, ద్వితీయోపదేశకాండంలో, పంచకాండాలన్నింటిలో, ఆ తర్వాత ప్రవక్తలు వచ్చినప్పుడు, ఆ తర్వాత మనం ఇంకా అంతకంటే ముందు చరిత్ర పుస్తకాలు చదివినప్పుడు మనకి క్రమేపీ కనపడుతుంది. పాత నిబంధన అంతా కూడా దేవుడు విగ్రహారాధనని పదే 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 ఖండిస్తూ వచ్చాడు. ఆయన దాన్ని వ్యభిచారంతో పోల్చాడు. ఆయన కారణం ఏంటంటే, విగ్రహారాధన ఏం చేస్తుందంటే దేవుణ్ణి అవమానం చేస్తుంది, అవమానపరుస్తుంది. దేవుడు కాని దాన్ని దేవుడు అంట. మా నాన్న కానివాడిని నేను నాన్న అని పిలిస్తే మా నాన్నను అవమానించినట్టు, తప్పు కదా. మా అమ్మను అవమానించినట్టు. నాన్నను కాదని, అసలు నాన్నను కాదని, నాన్న కానివాడిని నాన్న అనుకుంటే అది అవమానం అవుతుంది, అది అపరాధం అవుతుంది, అది ఆరాధన అవదు. విగ్రహారాధన దేవుణ్ణి అవమానిస్తుంది, అది నకిలీ ఆరాధన. అందుకే దేవునికి కోపం వస్తుంది. ప్రపంచంలో నాన్నలు చాలా మంది ఉంటారు, దత్తత తీసుకొని కూడా నాన్న కావచ్చు, కానీ దేవుళ్ళు చాలా మంది ఉంటారు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఏ విధంగా దేవుడు ఒక్కడే. మనందరం ఆయన బిడ్డలం. హిందువులైనా, ముస్లింలైనా, నాస్తికులైనా, ఆస్తికులైనా, జైనులైనా, మరొకరు పార్సీలైనా, కమ్యూనిస్టులైనా కూడా, వాళ్ళకి తెలియకపోయినా, అంబేద్కర్ వాదులైనా, బౌద్ధులైనా, అందరూ దేవుడు సృష్టించిన వాళ్ళే. దేవుడు ఒక్కడే. ప్రజలంతా దేవుడు సృష్టించిన వాళ్ళు. కానీ తమ విశ్వపితను, తమ పరలోకపు పితను, పరమపితను, పరలోకపు తండ్రిని వాళ్ళు నువ్వు కాదు మా తండ్రి అని ఇంకొకళ్ళకి దాన్ని ఆపాదిస్తే అది మహాపాపం. అందుకే దాన్ని తీవ్రంగా పరిగణించాడు దేవుడు. హి టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందుకే పౌలు అంటున్నాడు, దేవుని ఉగ్రత. ఏమిటి ఉగ్రత అంటే? ఇట్స్ ఎ హోలీ యాంగర్. ఒకడు పాపం చేస్తే ఆ పాపాన్ని ఉపేక్షించడం పాపం. పవిత్రుడు ఎవరు పాపాన్ని ఉపేక్షించలేరు. శిక్ష వేస్తాడా లేక అతన్ని క్షమిస్తాడా తర్వాత విషయం. మొదట పాపం పట్ల కోపం రావాలి మంచి మనిషికి. దేవుడు పాపాన్ని చూసి కోపించకపోతే ఆయన దేవుడు అవడు. ఆయన నీతికి ప్రమాణం. పాపానికి ముందే నీతి ఉంది, పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత లక్షణం, మౌలిక లక్షణం.
కాబట్టి సర్వసాధారణంగా పాపం సంభవించగానే దేవుడు దాని పట్ల కోపాన్ని వ్యక్తం చేస్తాడు. తప్పు జరిగితే దాన్ని ఖండించకుండా ఉండలేడు ఆయన. ఆయన ముందు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి నిలువబెట్టారు. ఆయన ఆమెని పర్లేదమ్మా, ఏం పర్వాలేదు అని అనలేదు. ఆయన క్షమించి ఆయన వెంటనే అన్న మాట ఏమిటంటే, ఇక మీదట పాపము చేయకము. ఉపేక్షించలేడు దేవుడు పాపాన్ని. సో రాత్ ఈజ్ అ హోలీ యాంగర్, అ ప్రాపర్ హోలీ యాంగర్. అది పాపం పట్ల దేవుడు సహజంగా సబబుగా వ్యక్తం చేసే కోపమే ఉగ్రత. అసలు ఉగ్రతే లేకపోతే దేవుడికి, పాపం పట్ల ప్రతిస్పందన అలా లేకపోతే అసలు ఆయన దేవుడే అవడు. మనం పాపాన్ని చూసి ఎంజాయ్ చేస్తాం, మనం పాపాన్ని చేసి కూడా ఎంజాయ్ చేస్తాం, చూసి ఎంజాయ్ చేస్తాం. బట్ హీ కాంట్ ఎంజాయ్. హీ కెన్ నైదర్ సిన్ నార్ హీ కెన్ ఎంజాయ్ సిన్ వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది దేవుడు గొప్ప. సో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళు దేవుణ్ణి చాలా డెలిబరేట్ గా రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేయడం వల్ల మొట్టమొదటి పర్యవసానం ఏమిటి అని అంటే, చూడండి ఆయన చెప్తున్నాడు, వారి అవివేక హృదయము. ఏంటి మొట్టమొదటి పర్యవసానం ఏంటంటే అవివేకం. ఎంత అవివేకంలోకి వెళ్ళిపోయారంటే, అవివేకంలోంచి అవివేకంలోకి వెళ్ళారు. అవివేకం అంధకారం అయింది. అంధకారం అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, తామసి చీకటి, జ్యోతి వెలుగు. అజ్ఞానంలో ఉన్నాం, తామసిలో చీకటిలో. వెలిగించు మమ్ములని. గురువు అంటే కూడా, గురువు అంటే జ్ఞానాన్ని పంచేవాడు. గుహ్ అంటే చీకటి, రుహ్ అంటే చంపడం. చీకటిని చంపువాడు అంటే అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞాన వెలుగులు విరజిమ్మేవాడు గురు. మన శాస్త్రాల్లో, మన భాషలో కూడా అర్థం అదే. వివేక హృదయం అంధకారం అయిందంటే వాడు వివేకం నుంచి అవివేకంలోకి వెళ్ళాడని అర్థం. అవివేక హృదయం అంధకారం అయిందంటే అవివేకం నుంచి ఇంకా అవివేకంలోకి దిగజారిపోయాడని అర్థం. ఎందువల్ల? దేవుణ్ణి తృణీకరించడం. దేవుణ్ణి తృణీకరిస్తే అవివేకం ఎందుకు అవుతాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం. దేవుడే సమస్త జ్ఞానానికి మూలం. ఎప్పుడైతే దేవుణ్ణి తృణీకరిస్తామో విజ్ఞానం పరిడ వెళ్ళొచ్చు, కానీ జ్ఞానం పరిడ వెళ్ళదు. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. జ్ఞానం జీవితానికి సంబంధించింది, జ్ఞానం నైతికతకు సంబంధించింది, జ్ఞానం సామాజికమైంది, జ్ఞానం ఆధ్యాత్మికమైంది, జ్ఞానం నైతికమైంది. కానీ విజ్ఞానం అలా కాదు. సమాచారాన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే, కొత్త సమాచారాన్ని ఒక రీజనింగ్ తోటి దాన్ని ఫిల్టర్ చేస్తే విజ్ఞానం వస్తుంది. అంతే విజ్ఞానం. కనుక్కోవడం విజ్ఞానం. దానికంటే ముందు ఒక న్యూక్లియర్ పవర్ని, ఒక పరమాణువుని విచ్ఛిన్నం చేస్తే శక్తి పుడుతుందని కనుక్కోవడం విజ్ఞానం. కానీ ఆ విచ్ఛిన్నమైన శక్తిని ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోవడం, 10 మంది క్షేమార్థం, మానవాళి క్షేమార్థం ఉపయోగించాలా, మానవాళి నాశనార్థం ఉపయోగించాలా, అది తెలిసిన వాడు జ్ఞాని. ది అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. వాళ్ళట అవివేకం నుంచి ఇంకా అవివేకంలోకి వెళ్ళారు. ఎంత అవివేకంలోకి వెళ్ళారంటే వాళ్ళకి అవివేకులనే సంగతి తెలియలేదట. వాళ్ళు అనుకుంటున్నారట మేము జ్ఞానులు అనుకుంటున్నారట. ఈరోజు మీరు చూడండి, టీవీల్లో మాట్లాడుతుంటారు చాలా మంది, దేవుడు లేడని చెప్పేవాళ్ళు, లేక నకిలీ దేవుణ్ణి పూజించేవాళ్ళు చాలా జ్ఞానవంతులుగా మాట్లాడుతుంటారు.
అసలు మా జ్ఞానం, వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్పుకోకుండానే వాళ్ళు తమ జ్ఞానానికి మించిన జ్ఞానం అసలు ప్రపంచంలో లేదనుకుని చెప్తూ ఉంటారు, గొప్పలు పోతుంటారు. జ్ఞానులమని వాళ్ళు చెప్పుకుంటూ 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 చివరికి అజ్ఞానంలోకి వెళ్ళిపోయారట. అంటే తాము అజ్ఞానులమయ్యామన్న కనీస జ్ఞానం కూడా లేనంత అజ్ఞానంలోకి వాళ్ళు దిగజారిపోయారు. మీరు అడగచ్చు, మరి దేవుణ్ణి తృణీకరించుకుంటూ వచ్చారు కదా ఆదాము నుంచి, లేకపోతే నోవహు నుంచి, ఇంత ఎట్లా వచ్చింది మనిషికి జ్ఞానం అంటే, మనం జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పర్యాయ పదాలుగా వాడుతున్నాం అంతే. మీరు చూడండి, ఇంటెలెక్చువల్ గా ఎంత పైకి వెళ్ళామో మోరల్ గా అంత కిందకి దిగజారిపోయామా. ఒకప్పుడు నీ నేరాలు ఘోరాలు లేవు. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించి కూడా నేరాలు చేస్తున్నారు. ఈరోజు అద్భుతమైన సైబర్ టెక్నాలజీ వచ్చింది, కానీ ఆ సైబర్ టెక్నాలజీని ఉపయోగించి మీ ఇంటికి రాకుండానే, మీ బ్యాంకుకి కన్నం వేయకుండానే, మీ ఇంటికి కన్నం వేయకుండానే మీ డబ్బులు వాళ్ళు దొంగిలించేయగలుగుతున్నారు. దీన్ని బట్టి మీరు చెప్పండి, జ్ఞానం పెరిగిందా, జ్ఞానం తగ్గిందా? విజ్ఞానం పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు. దేవుడికి దూరం అయ్యే కొద్దీ జ్ఞానం పతనం అవుతుంది. జ్ఞానం 10 మందికి బ్లెస్సింగ్ గా ఉంటుంది. దేవుడు లేని జ్ఞానం నాశనానికి దారితీస్తుంది. ఆదాము హవ్వలు అదే కోరుకున్నారు. దేవుడికి అతీతమైన, దేవుడికి దూరంగా వేరుగా సంబంధం లేనటువంటి స్వయం ప్రతిపత్తి గల జ్ఞానాన్ని కోరుకున్నారు. ఈ పండు మీరు తిన్న రోజున మీరు నిశ్చయంగా చస్తారని దేవుడు చెప్తే మీరు చావనే చావరు, ఎందుకంటే మీరు దేవుడిలాగా అవుతారు. మీకు మంచి చెడ్డలు తెలిసిపోతాయి. నిజమే, మంచి చెడ్డలు తెలుస్తాయి వాళ్ళకి. కానీ దేవుడితో ఉంటే మంచి చెడ్డలు తెలియవా? తెలుస్తాయి. ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తాడు దేవుడు. దేవుడి అధికారం క్రింద జ్ఞానం సంపాదించుకోవడం వేరు, దేవుడికి అతీతంగా వేరుగా జ్ఞానం సంపాదించడం వేరు. అదే ఆదాము హవ్వలు ఆ మంచి చెడుల వృక్షఫలాన్ని తినకుండా దేవుడితో రోజు చల్లపూట ఆయన వచ్చి వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ సహవాసంలో వారికి జ్ఞానం అందింది అనుకోండి, అప్పుడు కూడా మంచి చెడ్డలు నేర్చుకుంటారు వాళ్ళు. కానీ అది వాళ్ళకి క్షేమం, వాళ్ళు చావరు. పాపం ఆ తర్వాత మరణం ప్రతి ఒక్కడికి సంప్రాప్తం అయ్యేది కాదు. అమ్మ చెప్తుంది, అరే ఇస్త్రీ పెట్టి కాలుతుంది జాగ్రత్త అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది. ఏదో ఫోన్ వచ్చిందని వెళ్తుంది. జ్ఞానం వచ్చేసింది వాడికి అమ్మతో ఉన్నటువంటి సంబంధంలో. ఇస్త్రీ పెట్టి తాకితే కాలుతుంది, చిన్నపిల్లాడు వాడు, వచ్చింది వాడికి ఆ జ్ఞానం. కానీ వాడు అమ్మ ద్వారా వచ్చిన జ్ఞానాన్ని వాడు తృణీకరించి, తిరస్కరించి, నిర్లక్ష్యం చేసి వాడు సొంతగా జ్ఞానం సంపాదించుకోవాలనుకుని దాన్ని తాకి చూస్తాడు ఏమవుతుంది. అప్పుడు కూడా జ్ఞానం వస్తుంది, నిజంగానే కాలుతుందని. అమ్మ ముందే చెప్పింది, ఇప్పుడు కూడా వస్తుంది. అమ్మ ఏది చెప్పిందో ఆ జ్ఞానమే మళ్ళీ ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. కానీ అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే, అక్కడ నష్టం లేకుండా జ్ఞానం తెచ్చుకుంటాడు. ఇక్కడ చెయ్యి కాలిన తర్వాతే జ్ఞానం వస్తుంది, నష్టపోతాడు. ఆదాము హవ్వలు అలాగే చేతులు కాల్చుకున్నారు. దేవుణ్ణి కాదన్నప్పుడు మొదటి పర్యవసానం అజ్ఞానం, రెండవ పర్యవసానం విగ్రహారాధన. సో అవిధేయత నుంచి అజ్ఞానంలోకి, అజ్ఞానం నుంచి విగ్రహారాధనలోకి వాళ్ళు పడిపోయారు అన్నది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. నెక్స్ట్ సెక్షన్ని, సబ్ సెక్షన్ని చూసుకుందాం. విగ్రహారాధన గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు విగ్రహారాధన ఎందుకు నిషిద్ధం అన్నాడంటే, అనంతమైన దేవుని మహిమను మనం దేంతో పోల్చలేం. ఈ ప్రపంచంలో మనకి తెలిసిన ప్రతి రూపము పరిమితమైందే. కాబట్టి అనంతమైన మహిమను ఒక పరిమితమైన దాంట్లో నేను కుదించి పెట్టలేను. నో ఫైనైట్ ఆబ్జెక్ట్ కెన్ రిప్రజెంట్ దట్ ఇన్ఫైనైట్ గ్రేట్ గాడ్. అనంతమైన ఆ గొప్ప దేవుణ్ణి
ఈ పరిమితమైన ఏ వస్తువు, ఏ రూపము, ఏ పటము, ఏ చిత్రము ప్రతిబింబించలేదు, చూపించలేదు, దానికి రిప్రజెంటేటివ్గా ఉండలేదు. అది సింపుల్గా చెప్పాలంటే మా నాన్న బ్రతికుండగా ఆయన చిత్రపటం పెట్టి దానికి పూలమాల వేసినట్టే. అది అవమానమే అవుతుంది తప్ప నాన్నకి, అది అగౌరవమే అవుతుంది తప్ప నాన్నకి అది గౌరవం అవ్వదు. బ్రతికున్న నాన్న ఆయన పటం పెట్టి, ఆయన పటమే పెట్టాను, పూలమాల వేస్తే ఎంత అవమానం, ఎంత అపచారం. సజీవుడైన దేవుడికి నేను పటం పెట్టి పూలమాల వేస్తే, పూజిస్తే అది అంత అవమానం, అంత అక్రమం. నథింగ్ కెన్ రిప్రజెంట్ గాడ్. ఒక్క మనిషి తప్ప ఎవడు ఈ భూమి మీద, ఏది ఈ భూమి మీద దేవుణ్ణి ప్రతిబింబించలేదు. ఎందుకంటే మనల్ని తన పోలికలో సృష్టించాడు దేవుడు. తన పోలికలో సృష్టింపబడినప్పటికీ కూడా మనము ఆయనకు సమానులం కాదు. మనం పరిమితంగా మాత్రమే, పాక్షికంగా మాత్రమే, కొద్దిగా మాత్రమే. మినుకురు పురుగు కొంచెం ఎలాగ వెలుగును అది విరజిమ్ముతుందో, ఆ మహా వెలుగును మనం ఒక మినుగురు పురుగులాగా మాత్రమే విరజిమ్మగలుగుతాం. మినుగురు పురుగును చూసి మనము సూర్యుడు అనుకోకూడదు, చంద్రుడు అనుకోకూడదు, వెలుగు అనుకోకూడదు. కాబట్టి మనుషుల ప్రతిరూపాన్ని కూడా పెట్టకూడదు. అది దేవునికి అవమానం. సో అనంతమైన దేవుణ్ణి నేను పరిమితమైన ఏ వస్తువు ద్వారా, ఏ చిత్రం ద్వారా నేను ఆయన రూపాన్ని నేను రిప్రజెంట్ చేయలేను. రెండవది, ఆయన అనంతుడే కాదు, అద్వితీయుడు కూడా. ఆయన లాంటి వాడు మరొకడు లేడు. There is no example of God in the whole universe. Whether it is in heaven or on earth or beneath the earth, there cannot be a similarity of God. దేవుడి లాంటి వాడు మరొకడు, దేవుని లాంటి రూపం మరొకటి ఎక్కడా పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న నీటిలో కానీ ఉండనేరదు. Therefore, nothing can represent God. ఆయన అద్వితీయుడు కాబట్టి ఆయన పక్కన, ఆయన పేరిట, లేకపోతే ఆయన స్థానంలో నేను లేక ఆయనకు ప్రతినిధిగా ఏ బొమ్మని పెట్టడానికి అది నేరం, అది పాపం, అది అవమానించడం, అది తప్పుగా ఆయన్ని ప్రతిబింబించడం. విగ్రహారాధన ఏం చేస్తుందంటే దేవుణ్ణి తప్పుగా చూపిస్తుంది. మనుషులకి దేవుని రూపాన్ని తప్పుగా చూపిస్తుంది. అయితే ప్రతిసారి విగ్రహారాధన ఒక పటం ద్వారానో, ఒక శిలా ప్రతిమ ద్వారానో, లేక ఒక చెట్టు ద్వారానో, పుట్ట ద్వారానో, ఒక రాయి ద్వారానో, రప్ప ద్వారానో జరగదు. చాలాసార్లు విగ్రహారాధన దేవుడు తప్పుగా ప్రతిబింబించడం ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా కూడా జరుగుతుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ మనం చూస్తే చాలా జాగ్రత్తగా మొదట ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనస్సులో, వాళ్ళ మేధస్సులో ముందు వాళ్ళు తప్పుగా ఆలోచించారు దేవుడి గురించి. అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. మొదట ఇమాజినేషన్ లో దేవుడిని తప్పుగా ఆలోచించినప్పుడు, గాంధీ అన్నాడు దేవుడు అంటే ఎవరు? ఎవరికి తోచిన రూపాన్ని వాళ్ళు పూజిస్తారు, ఎవరికి తోచింది వాళ్ళు సృష్టించుకుంటే అదే దేవుడు ఆయన దృష్టిలో. ఎప్పుడో పాత సినిమాల్లోనే అడిగారు, మనుషులు చేసిన దేవుళ్ళా, దేవుడు చేసిన మనుషులా? ఆ డైలమా ఇంకా ఉంది. దానికి జవాబు చెప్పకుండానే సినిమా అయిపోయింది, పాట అయిపోయింది. ఇంకా డైలమా ఉంది మన దేశంలో, చాలా దేశాల్లో, చాలా సంస్కృతుల్లో. మనం చేసుకున్న వాళ్ళు మనకి దేవుళ్ళు ఎలా అవుతారు? మనకంటే గొప్పవాళ్ళు ఎలా అవుతారు? మన ఆరాధనకు యోగ్యులు ఎలా అవుతారు? మనల్ని చేసిన వాడే మన ఆరాధనకు, మన పూజకు యోగ్యుడు అవుతాడు, నోచుకుంటాడు. మనల్ని చేసిన వాడు
దేవుళ్ళు ఎంతమంది? మనల్ని చేసిన వాళ్ళు ఒక్కడే. మనం చేసుకున్న వాళ్ళు చాలా మంది. అసలు వాడు ఒక్కడే, నకిలీలు చాలా మంది. అందుకే విగ్రహారాధన అనేది చాలా సీరియస్ క్రైమ్. అది చాలా చాలా సీరియస్ సిన్. అది విగ్రహారాధన మొదట ఎక్కడ పుడుతుంది? మొదట మనసులో పుడుతుంది. మనసులో ఒక రాంగ్ ఐడియా ఆఫ్ గాడ్, దట్ బికమ్స్ ఎ బేసిస్ ఫర్ ఐడాలట్రీ. అందుకే టోజర్ ఏమన్నా అంటే, టు థింక్ రాంగ్లీ అబౌట్ గాడ్, టు హ్యావ్ ఎ రాంగ్ ఐడియా అబౌట్ గాడ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఐడాలట్రీ అన్నాడు ఆయన. దేవుని గురించి తప్పుగా ఊహించుకోవడం, దేవుని గురించిన తప్పుడు ఊహ కలిగి ఉండడం, తప్పుడు ఆలోచన కలిగి ఉండడం, తప్పుడు మానసిక చిత్రాన్ని కలిగి ఉండడమే విగ్రహారాధనకు పునాది, మూలం. మనం రాసుకున్నాం, మనిషి తలలోంచి ఒక కులం పుట్టిందని, భుజాల్లోంచి ఒక కులం పుట్టిందని, తొడల నుంచి ఒక కులం పుట్టిందని, పాదాల నుంచి ఇంకొక కులం పుట్టిందని. ఈ పాదాల నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా శూద్రులని. వాళ్ళు ఈ పైనున్న ముగ్గురికి సేవ చేస్తూనే బ్రతకాలని. బాగానే ఉంది, మనిషిని పరిపాలించడానికి నువ్వు ఇదంతా చక్కటి తీరిని చాతుర్వర్ణ వ్యవస్థని సృష్టించుకున్నావు. కానీ నువ్వేం చేశావు? ఆ క్రమంలో దేవుణ్ణి అవమానించావు. మనిషి సంగతి తర్వాత మనం వచ్చే వారం చూద్దాం. విగ్రహారాధన మనిషిని ఎలా అవమానిస్తుందో నేను చెప్తాను. కానీ నువ్వు మనిషిని వర్గీకరించడానికి, మానవ సమాజాన్ని వర్గీకరించడానికి, పరిపాలన చేయడానికి, కొంతమందిని నీ పెత్తనం కింద పెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో నువ్వేం చేసావు? దేవుణ్ణే మార్చేశావు. అంటే దేవుడు సగభాగం లేక పై భాగం పవిత్రుడని, కింది భాగం అపవిత్రుడని. దేవుడు అనేవాడు ఉంటే, ఒకవేళ ఆయనకి నువ్వు అనుకున్నట్టుగానే తెలివి తక్కువగా నువ్వు అనుకున్నట్టుగా శరీరం ఉంటే ఆయనకి, ఆ శరీరం అంతా శుభ్రంగా ఉంటుంది కదండి. తల ఒక రకంగాను పాదం ఇంకో రకంగా ఉంటుందా? మరి ఎందుకు దేవుడికి పాద పూజ చేస్తావు? తల పూజ చేయాలి కదా. దేవుడి పాదాలు పట్టుకొని పూజ చేస్తావా? బ్రాహ్మడు కూడా ఈరోజు దేవుడి పాదాలు పట్టుకొని పూజ చేస్తాడుగా. పాదాలు అంత అపవిత్రమైనవైతే నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? నువ్వు పాద పూజ చేస్తున్నావు అంటే పాదాలు చాలా పవిత్రమైనవని కదా. మరి ఆ పవిత్రమైన దాంట్లోంచి వచ్చిన శూద్రుడు బ్రాహ్మణుడి కంటే గొప్పవాడు ఎందుకు కాడు? బ్రాహ్మణుడికి ఎందుకు సమానుడు కాడు? అంటే నువ్వేం చేస్తున్నావు అనమాట? మొదట ఆత్మస్వరూపి అయిన దేవుడికి శరీరాన్ని ఆపాదించావు. తర్వాత ఏం చేశావు? దేవుళ్ళలో ఒక అవయవం మంచిది, ఇంకొక అవయవం మంచిది కాదు. దేవుడు సగభాగమే లేక పాక్షికంగానే పవిత్రుడు. అంటే నీ తలకాయకి దెబ్బ తగిలితే హాస్పిటల్, కాలు ఇరిగిందనుకో, కాలు కోసుకుపోయిందనుకో, వెళ్ళవా హాస్పిటల్కి? సమానంగా చూడవా నీ అవయవాలన్నింటినీ? ఇది మనిషిని శంకించడం, మనిషిని కించపరచడమే కాదు, దేవుణ్ణే కించపరచడం, ఆయన స్వభావాన్ని తప్పుగా ప్రతిబింబించి నీ మనసులో పుట్టినటువంటి ఒక కట్టుకథని నువ్వు నీ లేఖనాల్లో రాసుకున్నావు, నీ పుస్తకాల్లో రాసుకున్నావు. కాబట్టి విగ్రహారాధన అనేది ఎప్పుడు చెట్టుకో పుట్టకో పూజించినప్పుడే పుట్టదు. నిజానికి మన దేశంలో రాజా రవివర్మ చిత్రాలు వేసేదాకా మనకి దాదాపుగా విగ్రహాలు లేవు. అంతకంటే ముందు ఒకవేళ మనం చూస్తే క్రీస్తు శకము 4వ శతాబ్దం వచ్చేంత వరకు కూడా మనకి విగ్రహాలు, దేవాలయాలు లేవు. కనుక దేవుడి గురించినటువంటి ఒక తప్పుడు అభిప్రాయం, తప్పుడు ఆరాధన, రాంగ్ ఐడియా will lead to a wrong worship. It all started with one thing, a deliberate rejection of the true God. నిజమైన సృష్టికర్త అయిన దేవుణ్ణి కావాలని తృణీకరించడం, కావాలని తిరస్కరించడం.
ఆ ఖాళీ అయిన దైవస్థానాన్ని ఒక డూప్లికేట్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం. సో పౌలు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆయన రిలీజియస్ హిస్టరీ చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆరాధన, విగ్రహారాధన యొక్క హిస్టరీ చెప్తున్నాడు. కాబట్టి మ్యాన్స్ రిచెడ్నెస్ అండ్ గాడ్స్ రైచస్ రెస్పాన్స్, అందుచేతనే ఆయన ఉగ్రత పరలోకపు నుండి అందరి మీద, వాడు యూదుడైనా కావచ్చు, యూదేతరుడైనా కావచ్చు, అన్యుడైనా కావచ్చు, ఎవరైతే భక్తిహీనత ప్రదర్శించారో, ఎవరైతే చేశారో వారందరి మీద ఆయన ఉగ్రత ఉంది. అంటే ఇంకో రకంగా ఏం చెప్తున్నాడంటే, అందరూ ఆయన ఉగ్రతకు పాత్రులే. ఒకడు ఒక రకమైన విగ్రహారాధన చేస్తే ఇంకో రకమైన విగ్రహారాధన చేశాడు. ఒకడు దేవుడికి ఒక బొమ్మ పెడితే ఇంకొకడు బొమ్మ పెట్టకుండానే దేవుడిని మనసులో తప్పుగా ఊహించాడు, ఆలోచించాడు. ఒకడు తప్పుగా ఆలోచించి దాని మీద పుస్తకం రాశాడు, 10 మందికి ఆ ఐడియాని ప్రచారం చేశాడు. చూడండి, ఒక్కొక్కడు ఒక్కో విధంగా. ఈరోజు క్యాథలిక్స్ బొమ్మలు పెట్టి పూజిస్తున్నారు, కానీ ప్రొటెస్టెంట్లు ఏం చేస్తున్నారు? మనసులో బొమ్మలు పెట్టుకుని పూజిస్తున్నారు. ఈరోజు దైవజనుల్ని వ్యక్తి పూజ చేస్తున్నారు, విగ్రహాలుగా మలుచుకున్నారు. ఈరోజు ఎంతమంది క్రైస్తవ నాయకులకి పదవి విగ్రహం కాలేదు? ఎంతమంది క్రైస్తవ నాయకులకి డబ్బు విగ్రహం కాలేదు? ఎంతమంది క్రైస్తవులకి అందం విగ్రహం కాలేదు? ప్రకటన గ్రంథం మీరు చూస్తే ఆ 24 పెద్దలు తమ కిరీటాల్ని ఆయన కాళ్ళ దగ్గర గిరవాట వేశారు. ఎందుకు వేశారు? తమ గొప్పతనాన్ని, తమ గౌరవాన్ని, తమ కీర్తి ప్రతిష్టల్ని ఆయనకు పాదాక్రాంతం చేశారు. అంతకు మించి నాకు ఆరాధన ఉంటుందా? ఆరాధన అంటే నా గౌరవాన్ని ఆయనకి పాదాక్రాంతం చేయడం, ఆయన్ని నెత్తిన పెట్టుకుని పూజించడం. దానికి ఆపోజిట్ ఏంటంటే నన్ను నేను హెచ్చించుకోవడం, నా కీర్తిని పట్టుకొని పాకులాడడం, డబ్బు పట్టుకొని పాకులాడడం, అందం పట్టుకొని పాకులాడడం, అందలం పట్టుకొని పాకులాడడం. దేవుడి స్థానానికి, దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేనికో ఇవ్వడం, ఎవరికో ఇవ్వడం. ఇదంతా మనం చేస్తూనే ఉన్నాం కదా. ఎంతమందికి దేవుడి కంటే ఉద్యోగం దేవుడు, ఎంతమంది దేవుడి కంటే కడుపు దేవుడు, ఎంతమంది భోజనాన్ని ప్రేమిస్తారు దేవుడి కంటే ఎక్కువగా, ఎంతమందికి సుఖం దేవుడు. ఇవన్నీ దేవుడికి హేయమైన. నిజమైన ఆరాధకులు ఏ రకమైన విగ్రహారాధనలో కూడా పడరు. వాళ్ళు దేవునిగా మహింపరుస్తారు, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవిస్తారు. నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు.